ధర్మరాజు గారు. ఓకే, వచ్చిన అవర్ పూర్తయిందండి. 2 hours పైన అయింది. నోనమ్మా, ప్లీజ్ ప్లీజ్ ఇప్పటికే అసలు వచ్చిన అవర్ అమ్మ ప్లీజ్. మంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి దీనికి. మంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడదాం. సార్, సాంబశివరావు గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ కానీ, పార్థసారథి గారు కానీ దీని మీద అనేక అంశాలని లేవనెత్తారు అధ్యక్ష. శ్రీధర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి దేవరపాలెం నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని అడిగారు. దాన్ని తప్పకుండా పరిశీలిస్తాం, ఎక్కడుంది అనేటువంటిది ఆ సభ్యుడికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. దాంతోపాటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనేటువంటిది అమృత్ పథకం, మీ జిల్లా మంత్రి గారే ఉన్నారు, తప్పకుండా వారు దాన్ని పూర్తి చేస్తారనేటువంటిది నమ్మకాన్ని కలిగిస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోయినటువంటి విషయం వాస్తవం అధ్యక్ష. ఇక్కడ 60% వాళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, 70% వాళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్స్ ఉన్నాయి. మనం 30% 40% పెడితే మనకు ఉపయోగపడేవి. చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటి పథకాలని కూడా వీళ్ళు ఉపయోగించుకోలేదు, మహిళలకు ఉపయోగపడేటువంటి పథకాలను ఉపయోగించుకోలేకపోయారు, రైతులకు ఉపయోగపడేటువంటివి, ట్రైబల్స్కి ఉపయోగపడేటువంటివి, దళితులకి ఉపయోగపడేటువంటివి, ఇట్లా అన్ని వర్గాల ప్రజల కోసం కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా దాదాపు ఆ పథకాలన్నీ ఆగిపోయి ఇవాళ ఎకానమీనే ఒక గ్రైండింగ్ హాల్ట్కి వచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. తప్పకుండా దీన్ని సభ్యులు అడిగారు, మన వైట్ పేపర్ పెట్టాలని. ఈ నెల ఈ సెషన్ చివరి రోజుల్లోనే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద ఇదే సభలో మనం వైట్ పేపర్ ప్రవేశపెట్టబోతున్నాం. దాని తర్వాత తప్పకుండా సభ్యులు అడిగినట్టు సాధ్యమైనంతగా ఈ సమాచారాన్ని ఇంకో రూపంలో తీసుకొస్తే మరిన్ని వివరాల్ని సభ్యులందరికీ కూడా అందజేస్తాం. ఎందుకంటే అధ్యక్ష, రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష, పరిపాలన అంటే ఎట్లా జరుగుతుంది, మేము చెప్పింది ఏదో 4 పథకాలు చేస్తే చాలు అనేటువంటిదా, లేకపోతే సమగ్రమైనటువంటి అభివృద్ధిని కేంద్రం రాష్ట్రం కలిసి చేయాలా అనేటువంటిది ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తప్పకుండా ఈ వివరాలన్నింటి కూడా సభ ముందు పెడతామనేటువంటిది కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నెక్స్ట్ వచ్చిన వారు ముగిసిందండి. ఒక విన్నపం, క్వశ్చన్ నెంబర్ 94, 96 ఇది సమాధానం ఇచ్చినట్లుగా మీరు అందరూ భావించాలి. కారణం ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ వేశారో ఆ సభ్యులు రాలేదు, అంచేత సమాధానం చెప్పినట్టుగా భావించుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 104 మంత్రి గారు ఢిల్లీలో మీటింగ్లో ఉన్నారు, అంచేత ఈ క్వశ్చన్ పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇప్పుడు 0 hour కూడా నేను కోరిది ఏంటంటే వచ్చిన మనకు 1 hour ఇచ్చారు టైం అనుకున్నాం,